నా దేశ ప్రజలారా, మిమ్మల్ని ఇలా ప్రత్యక్షంగా కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వర్షాలు సకాలంలో పడుతున్నాయని, పంటలు బాగా పండుతున్నాయని, దొంగతనాలు దోపిడీలు లేవని, మానభంగాలు అసలే లేవని, దేశం సస్యశ్యామలంగా ఉందని వేగుల ద్వారా తెలుసుకున్నా. చాలా సంతోషం. ఏమిటి జాక్సన్ దగ్గర నుండి ఆహ్వానమా? వెంటనే బయలుదేరుతున్నామని చెప్పండి. మరలాకలు ఏమిటి, ఎందుకు వచ్చారా? చెలిమి కోరి ఆహ్వానించారని తెలిసింది. మీ ఆహ్వానాన్ని మన్నించి ఇలా వచ్చారు. మాకు అణుకోవలేదా? అణుకువ మా జాతికి సహజ పోషణం. అది ఒకరి వద్ద నేర్చుకునే అధోగతిలో లేదు. ఏమిటి దర్శనం? మాకు మేమివ్వాలి దర్శనం. లేకపోతే ఈ దేశంలో అడుగే పెట్టలేకపోయేవాడి. ఏమిటి మా మీదే నేరాల? నేరాల ఎరుగని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఈ న్యాయసింహుడు. ఏమన్నావు? కప్పం, తీరువా, కిస్తీ, వడ్డీ. వర్షం పడుతున్నది, భూమి పండుతున్నది. నీకెందుకు కట్టాలయ్యా కప్పం? ఎప్పుడైనా ఎండలోకి వచ్చావా? ఏత ఎత్తావా? నడుం కట్టి నాగలు పట్టి తుక్కి దున్నావా? నారు వేశావా? నీరు పోసావా? కలుపు తీసావా? గడ్డ విరిచి కాలు కందిన మా రైతు పడుతులకు పసుపు నూరి పారాణి పెట్టావా? మానహీనుడా, ఏమని అడుగుతావు కప్పం? ఎవరిని అడుగుతావు కిస్తీ? పైరు కోసి ధాన్యం నూర్చే మా రైతు సోదరులంతా ఏకమై మీ విదేశీయులందరినీ కోత కోసి కాల రాసి నూర్చి నుక్కు చేయగలరు. జాగ్రత్త, నూరేళ్లు నిండితేనే 6 ఏళ్ల కప్పం అడుగు. దూకుతున్నది మీసం. ఆగు ఆగు అంటూ చెలిమికి అలవడిన నా హృదయం వెనక్కు లాగుతుంది. పౌరుషం మంటగలవలేదురా ఈ భరత వీరునికి. నా బొడ్డులో చేయి వేసిన నీ శిరస్సు 1000 వ్రక్కలవుతుంది. జై వేల జక్కమ్మ, జై కార్తికేయ.